హలో అండి అందరికీ. రీసెంట్‌గా రాష్ట్రంలో ఒక దళిత విద్యార్థి మీద దారుణమైన సంఘటన, ఒక అమానుషమైన ఘటన అయితే జరిగిందనమాట. ముఖ్యంగా తిరుపతిలో బీటెక్ చదువుతున్న ఈ వ్యక్తి, ఒకసారి ఈ వ్యక్తి ఫోటో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసారు కదా, ఈ వ్యక్తిని అంత దారుణంగా కొట్టారు. కన్ను పోయే విధంగా కొట్టారనమాట. చాలా దారుణంగా కొట్టారు. అసలు చెప్పుకోలేకుండా దాదాపు 1.5 రోజు హింసించారంట. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఇతను ఒక దళిత వ్యక్తి అంట. అయితే అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులు ఇతన్ని ఒక కారులో తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో దాదాపు 1.5 రోజులు చిత్రహింసలు పెట్టారంట. ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు కత్తులతో పొడవటం, కొట్టడం, ఇట్లా కన్నులు ఇవన్నీ ఇబ్బంది పెట్టడం, అలాగే మూత్రం తాగించడం, ఇవన్నీ అంటే ఇవి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ అనమాట. ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ జరగదనమాట. అయితే ఇంత దారుణమైన సంఘటన జరిగినా కానీ ఏదైతే పోలీసులు మాత్రం ఇప్పటివరకు కూడా ఇతను చెప్పే పేర్లు, ఏదైతే ఇతను నా మీద ఈ వ్యక్తులు దాడులు చేశాడని చెప్పేసి పోలీసులకు చెప్తే, పోలీసులు ఆ పేర్లు తొలగించి వేరే కొత్త పేర్లు పెట్టారనమాట. అంటే ఎంత దారుణం. ఇప్పుడు రాజకీయాలంటే ఏదైతే రాజకీయాల ఇష్యూల్లో కేసులు పెట్టలేదు, వైసీపీ వాళ్ళ మీద దాడి చేసినా కేసులు పెట్టలేదంటే ఓకే. కానీ ఒక దళిత విద్యార్థి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి వచ్చి ఇట్లా నన్ను కొట్టారు, నన్ను ఇంత స్థాయి ఇబ్బంది పెట్టారు, నా కన్ను బీకారు, ఇంత ఇబ్బంది పెట్టారని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా కేసు తీసుకోకపోతే ఎంత దారుణంగా ఉంటుంది. ఇతను ఎస్సీ ఎస్టీ, అయితే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. అయితే పోలీసులు అంటున్నారు ఏంటంటే అతని పేరు జేమ్స్ ఉంది కాబట్టి అతను ఎస్సీ కులానికి చెందడు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాం, నార్మల్ కేసు నమోదు చేస్తామన్నట్లుగా చెప్పారంట. ఏదేమైనా కానీ అతను తిట్టింది కులం పేరుతో తిట్టినారు కాబట్టి కులమే అక్కడ కీలకమైన పాత్ర పోషించింది. పైగా మొత్తం తాగించారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సంఘటన, అంటే మామూలు సంఘటన కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని దాదాపు ఒక 4 మంది బంధించి ఒక థర్డ్ డిగ్రీ లాంటి ట్రీట్మెంట్ చేస్తే పోలీసులు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ముఖ్యంగా దళితకు సంబంధించిన వర్గాలు అయితే తీవ్ర స్థాయిలో తమ ఆందోళన అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ పోలీసులు ఇలాంటి కేసులు, రాజకీయాల కేసులు అంటే పక్షపాతం వహించిన దాన్ని మనం అర్థం చేసుకోవచ్చులే, కానీ ఇలాంటి కేసుల్లో కూడా ఇట్లా పక్షపాతం వహించి కావాల్సిన వాళ్ళని కాపాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఒకవేళ మీరు ఇలానే అంచివేస్తే కూటమి ప్రభుత్వానికి మాత్రం ఏదైతే వాళ్ళు మొత్తం ఒక వర్గంగా ఏర్పడి తర్వాత గట్టి బుద్ధి చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ ఈ వ్యక్తికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.